గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ప్రీవియస్ పేపర్స్ 2021 ఓకేనా, వేవ్ ఆప్టిక్స్ ప్రీవియస్ పేపర్స్ చూద్దాము. ఓకేనా, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. 2021 పేపర్ వాట్ ఈజ్ అక్రోమాటిజం ఇది ఫస్ట్ యూనిట్ కింద పెట్టారు. ఓకేనా, ఇది 2021లోనే సెకండ్ పేపర్. ఇది థర్డ్ పేపర్. ఓకేనా, ఫోర్త్ పేపర్. ఇక్కడ వరకు లాస్ట్ వీక్ ప్రీవియస్ పేపర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2019 వేవ్ ఆప్టిక్స్ పేపర్. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, ఇది 2019 పేపర్. 2017 పేపర్ ఇది. సెక్షన్స్, ఈ ప్రాబ్లమ్ సెక్షన్ ఉంటుంది ఇవి ఇక్కడ వరకు. నెక్స్ట్ 2018 పేపర్ అండి. ఇది 2018 ప్రీవియస్ పేపర్. ఫస్ట్ది derive the conditions for achromatism when two lenses are in contact and separated by a distance. ఫస్ట్ దానిలో బి వచ్చే వరకు వాట్ ఈజ్ స్పెరికల్ అబరేషన్, డెడ్యూస్ ది కండిషన్స్ టు మినిమైజ్ స్పెరికల్ అబరేషన్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ లెన్సెస్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్. నెక్స్ట్ సెకండ్ది అప్టైన్ కొసైన్. సెకండ్లో అప్టైన్ కొసైన్ లా ఇన్ రిఫ్లెక్టెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ లైట్ ఓఆర్ఆర్ షో దట్ డయామీటర్ ఆఫ్ న్యూటన్స్ రింగ్స్ ఆర్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ అంటే డి ప్రపోర్షనల్ టు రూట్ ఎన్ అని అది ప్రూవ్ చేయమంటున్నారు. న్యూటన్స్ రింగ్స్లో థియరీ వరకు రాయాలి మనం. నెక్స్ట్ థర్డ్ డైఫ్రాక్షన్ లెసన్లో ఏమి ఇచ్చారు? ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు ఏ డబల్ స్లిట్. నెక్స్ట్ ఫ్రెనెల్స్ ఆఫ్ పీరియడ్ జోన్స్ ఓఆర్ఆర్ ఇది కానీ లేదా ఇది కానీ రాయాలి. ఫ్రెనెల్స్ ఆఫ్ పీరియడ్ జోన్స్ ఫుల్ స్టాప్ ఏరియా ఆఫ్ పీరియడ్ జోన్స్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్లో ప్రిన్సిపల్ ఆఫ్ నికోల్స్ ప్రిజం, వర్కింగ్ ఆఫ్ నికోల్ ప్రిజం, హౌ ఏ నికోల్ ప్రిజం యూజ్డ్ యాజ్ పోలరైజర్ అండ్ ఎనలైజర్ ఎక్స్ప్లెయిన్ ఇది. నెక్స్ట్ ఓఆర్ఆర్ అని రాసి నికోల్ ప్రిజం. ఓఆర్ఆర్ డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ రొటేషన్ బై లారెంట్స్ ఆఫ్ షేడ్ పోలారిమీటర్.
Next fifth law, construction and working of ruby laser. ORR. Explain different types of optical fibers. What are the advantages of fiber optic communication system? Explain. Next section B. సెక్షన్ బి అంటే 5 మార్కులు మనం దీంట్లో 3 రాయాలి. 6ది డిస్టోర్షన్, 7ది ఫార్మేషన్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్, 8ది ఎక్స్ప్రెషన్ ఫర్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఎ గ్రేటింగ్, 9ది స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మాలస్ లా, 10ది రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ హోలోగ్రఫీ. నెక్స్ట్ సెక్షన్ సి. ఎందుకు చెప్తున్నానంటే మీకు కొంచెం రిటర్న్ నోట్స్ అర్థం కాదని నేను చెప్తున్నాను. ఇవి ప్రీవియస్ పేపర్స్ అండి, మోడల్ పేపర్స్ కాదు. Calculate the focal length of lens which should be placed in contact with a convex lens of focal length 84 centimeters to produce an achromatic doublet if the dispersive power of the material of the two lenses are 0.031 and 0.021 respectively. Next 12th, the movable mirror Michelson interferometer is moved through a distance of 0.0. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, అర్థమైన వాళ్ళు రాసుకోవచ్చు. ముందు స్క్రీన్ షాట్ తీసుకోండి. is moved through interference is moved through a distance of 0.025 millimeters. Full stop. If the wavelength of the light is 5000 angstrom units, find the number of fringes moved across the crosswire of a eyepiece. 13th, the grating has 15 cm of a surface ruled with 6000 lines per centimeter. What is the resolving power of the grating in the first order? 14th, a beam of plane polarized light is changed to circularly polarized light by passing it through a silica of a crystal of thickness 0.003 centimeters. If the difference in refractive index for the ordinary and extraordinary rays in the crystal is 0.005. Full stop. Find the wavelength of light used. 15th, calculate the critical angle of refraction for the core cladding boundary of an optical fiber for which refractive indices of core n1 equal to 1.5 and n2 equal 1.4. నెక్స్ట్ ఇది వచ్చేవరకు 2017 పేపరు, 2017 సప్లీ. ఫస్ట్ది, వాట్ ఈస్ chromatic aberration? Obtain an expression for a lens. Or the monochromatic aberrations, coma and astigmatism with methods of minimization. ఓకేనా? నెక్స్ట్ విత్ మెథడ్స్ ఆఫ్ మినిమైజేషన్. సెకండ్లో Fresnel's biprism experiment to determine the wavelength of light. Fresnel's biprism experiment to determine the wavelength of light. ORR. The construction and working of Michelson interferometer. 3 What is diffraction of light? Conditions for principal maxima in case of Fraunhofer diffraction due to single slit. ఇది థర్డ్ది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జోన్ ప్లేట్. ఓఆర్ఆర్ అని రాసి కన్స్ట్రక్షన్ ఆఫ్ జోన్ ప్లేట్, కండిషన్ ఫర్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ జోన్ ప్లేట్. నెక్స్ట్ ఫోర్త్ది, ఇప్పుడు 3 వరకు చెప్పాను. ఫోర్త్ యూనిట్లో డిస్క్రైబ్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ బాబినెట్స్ కంపెన్సేటర్. ఓఆర్ఆర్. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ లైట్ పోలరైజేషన్ బ్రీఫ్లీ. నెక్స్ట్ ఫిఫ్త్లో కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ హీలియం నియాన్ లేజర్. ఓఆర్ఆర్. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్. వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్. నెక్స్ట్ సెక్షన్ బి, కర్వేచర్, cosine law in reflected light. 8th, the difference between interference and diffraction. 9th, the Brewster's law. 10th, the applications of holography. Next 11th, a lens of dispersive power 0.0312 kept in contact with a convex lens of focal length 100 centimeters and dispersive power 0.0624, if the combination works as an achromatic doublet. Full stop. Find the focal length of the first lens. 12th,
12th problem. In a Newton's rings experiment, sodium light of wavelength 5893 angstrom degrees is used. The diameter of 5th and 15th dark rings are 0.55 millimeters and 5.10 millimeters respectively. Full stop. Calculate the radius of the curvature of the lens used. 13th problem. A grating has 15,000 lines uniformly spaced over 2.5 centimeters. Find the resolving power in the first two orders. నెక్స్ట్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 14th problem. Calculate the thickness of a quarter wave plate for light of wavelength 5460 angstrom degrees. The refractive index of the ordinary ray nu naught equal to 1.652 and extraordinary ray nu e equal to 1.488. 15th problem. Calculate the critical angle of refraction for the core cladding boundary of an optical fiber for which the refractive index of core n1 ఈక్వల్ టు 1.5 అండ్ n2 ఈక్వల్ టు 1.4. ఓకే, ఇక్కడ వరకు కంప్లీటెడ్. నెక్స్ట్ 2016th పేపర్ ఆల్రెడీ రిపీట్ అయినవి వచ్చినాయని నేను ప్రాబ్లమ్ సెక్షను ఇవి వరకే రాశాను. రిపీట్ అయినవి చూడండి. డబల్ రిఫ్రాక్షన్ ఇన్ ఏ క్యాల్సైట్ క్రిస్టల్, ఇది ఎక్స్ట్రాగా ఇచ్చారు. ఇప్పుడు మనం చూసిన పేపర్స్లో కంటే ఇప్పుడు మనం రిటర్న్ రాసాం కదా, రిటర్న్లో రాసిన దానికి ఎక్స్ట్రాగా ఇవి ఇచ్చారనమాట. ఓకేనా, మిగతా అన్నీ ఆల్రెడీ ఉన్నాయే ఇచ్చారనమాట. ఇదే ఎక్స్ట్రాగా ఇచ్చారు, అవి మాత్రమే రాశా. డబుల్ రిఫ్రాక్షన్ ఇన్ ఏ క్యాల్సైట్ క్రిస్టల్. నెక్స్ట్ క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్. నెక్స్ట్ సెక్షన్ సిలో ప్రాబ్లమ్స్ ఎప్పుడు డిఫరెంట్గా ఇస్తారు కాబట్టి ప్రాబ్లమ్ సిలో చూడండి. క్యాలిక్యులేట్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ లెన్స్ ఆఫ్ డిస్పర్సివ్ పవర్ 0.45 విచ్ షుడ్ బి placed in contact with a convex lens of focal length 84 centimeters and dispersive power 0.21 to make an achromatic combination. 12th, they calculate the mirror displacement in a Michelson interferometer so that 800 fringes cross the field of view when light of wavelength 600 nanometers is used. Next 13th, a grating of width 3 inches is ruled with 10,000 lines per inch. Find the smallest wavelength separation that can be resolved in the first order spectrum at a mean wavelength of 6000 angstrom degrees. 14th problem. Calculate the thickness of a doubly refracting crystal plate capable of producing a path difference of lambda by 4 between extraordinary and ordinary waves. Lambda equal 5890 angstrom degrees, mu naught equal to 1.55, mu e equal to 1.54. ఓకే, ఇక్కడ వరకు. ఓకేనా, ఇక్కడ వరకు వేవ్ ఆప్టిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్. ఇవి ఏ ఇయర్ అంటే ఏ యూనివర్సిటీ వచ్చేవరకు కృష్ణా యూనివర్సిటీ. ఇప్పుడు సిబిసిఎస్ సిలబస్ కాబట్టి అన్నిటికీ కామన్గా ఉంటుంది. ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ వచ్చేవారు కృష్ణా యూనివర్సిటీ ప్రీవియస్ పేపర్స్ అనమాట. థ్యాంక్ యూ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి అనుకున్నాను నేను. ఓకే, ఇవి చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ మీద గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా, మీకు వీటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా కావాలనుకుంటే ఈ సొల్యూషన్స్ మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, అప్పుడు నేను మీకు ఈ సొల్యూషన్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ.